నమస్కారం. వెల్కమ్ టు 9+ న్యూస్. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన ఒక కీలక ఘటన గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. పాకిస్తాన్లోని లాహోర్ నగరంలో లష్కరే తోయిబా అనే ఉగ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడు అమీర్ హంషాపై హత్యాయత్నం జరిగింది. అమీర్ ఒక టీవీ ప్రోగ్రాంలో పాల్గొని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు బైకులపై వచ్చి ఆయన వాహనాన్ని అడ్డగించి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అమీర్ చేతికి గాయమైంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి స్థిరంగా ఉందని అధికారులు తెలిపారు. కాల్పుల తర్వాత దుండగులు అక్కడి నుంచి వెంటనే పరారయ్యారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ అధికారులు ఆధారాలు సేకరిస్తూ ఈ దాడి వెనుక ఉన్నవారిని గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకు ఏ గ్రూప్ కూడా ఈ దాడికి బాధ్యత వహించలేదు. ఇక అమీర్ హంషా గురించి మాట్లాడితే లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా అమీర్కు గుర్తింపు ఉంది. 1959లో పాకిస్తాన్లో జన్మించి ఆఫ్ఘాన్ జిహాద్లో పాల్గొని తర్వాత లష్కర్ సంస్థలో ముఖ్య నేతగా ఎదిగాడు. హఫీజ్ సయీద్ వంటి ప్రముఖ ఉగ్రవాద నేతలతో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ ఘటనతో పాకిస్తాన్లో అంతర్గత విభేదాలు ఉన్నాయా లేక లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గత ఏడాదిలో కూడా ఆయనపై మరో దాడి జరిగింది. మొత్తానికి లాహోర్లో జరిగిన ఈ హత్యాయత్నం కేవలం ఒక వ్యక్తిపై దాడి మాత్రమే కాదు, పాకిస్తాన్లో ఉగ్రవాద నెట్వర్క్ల మధ్య ఉన్న అంతర్గత పరిస్థితులను కూడా బయట పెడుతోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయి, దాడి వెనుక ఉన్నవారెవరు అన్నది తెలుసుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో భద్రతా వ్యవస్థలు కూడా అప్రమత్తమయ్యాయి.